టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భగవంతుడు అంటే భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడు అని మండిపడ్డారు. మహిళలను మోసం చేసే వ్యక్తిని ఎందుకు టీటీడీ చైర్మన్ గా నియమించారని నిలదీశారు. బీఆర్ నాయుడు వ్యవహారంలో చంద్రబాబు పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉందని విమర్శించారు. బీఆర్ నాయుడుని సీఎం చంద్రబాబు తిరుపతిలో వెంటబెట్టుకుని తిరుగుతూ ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పక్కనేసుకుని తిరగటానికి మనసెలా వచ్చిందని మండిపడ్డారు. టీటీడీ చరిత్రలో అసమర్థ చైర్మన్ గా బీఆర్ నాయుడు మిగిలిపోతున్నాడని, అదే తరహాలో చంద్రబాబు సైతం అసమర్థ సీఎంగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు వరుదు కళ్యాణి. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారని, బీఆర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన్ను ఎందుకు టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తున్నారంటూ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. తిరుమలలో అవ్వచ్చు, తిరుపతిలో అవ్వచ్చు, బీఆర్ నాయుడు అనే వ్యక్తి రాజీనామా చేయాలని రోజు భక్తులు అవ్వచ్చు, ప్రజలు నిత్యం నిరసన తెలియజేస్తూ ఉన్నా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. భగవద్గీతను అవమానించిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగిస్తారు ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు మీరు అనేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడుని దూరంగా ఉంచినట్టు చంద్రబాబు నటించారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ నాయుడును అటెండర్ గా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆలోచిస్తున్న చంద్రబాబు 140 కోట్ల హిందువుల ప్రతిష్టకు భంగం కలగకుండా ఆలోచన చేయాలన్నారు. తక్షణమే బీఆర్ నాయుడిని తొలగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. పాపపంకిలమైన కల్మష స్వభావుడైన బీఆర్ నాయుడు గారు కొన్ని చోట్ల చంద్రబాబు గారితో అంటకాగి ఉన్నాడు. ఎంత దారుణం! 20 రోజులుగా మొత్తం హైందవ సమాజమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా కించిత్ సిగ్గు, లజ్జ, మానం, అవమానం అన్నటువంటివి ఏవి లేకుండా ముఖ్యమంత్రితో బలాదూరుగా బీఆర్ నాయుడు గారు కనపడటం. బీఆర్ నాయుడిని తీసివేయటానికి చంద్రబాబుకు ఎందుకు భయం అని నిలదీశారు. బీఆర్ నాయుడిని తీసేసి దేవాలయ ప్రతిష్టను కాపాడితే అర్థవంతంగా ఉండేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. బీఆర్ నాయుడు వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టు బీఆర్ నాయుడు పరిస్థితి ఉందన్నారు. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.